ఏపీ డిఎస్సికి సంబంధించి క్రీడా కోట అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్రీడలకు సంబంధించినటువంటి స్పెషల్ డిఎస్సి ఏదైతే ఇవ్వడం జరిగిందో 440 పైచిలుకు పోస్టులకి, అందులో ముఖ్యంగా అర్హతల విషయంలో చాలా వివాదం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేసి చాలామందిని అడిగారు. అయినా కానీ అందులో ఏ మార్పు లేదు. అక్కడ క్రీడలకు సంబంధించి గ్రూప్ ఏ, గ్రూప్ బిగా 2 రకాల క్రీడలుగా విభజించడం జరిగింది. దాంట్లో గ్రూప్ ఏ వాళ్ళకి అధిక ప్రాధాన్యం, గ్రూప్ బి వాళ్ళకి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ ఆ మార్పులు ఎలాంటిది చేంజెస్ అనేవి దాంట్లో ఏమీ లేవు, చేయలేదు అసలు ఈ డిఎస్సికి సంబంధించి. ఇక్కడ చూస్తే డిఎస్సి నియామకాల్లో క్రీడా కోట అమల్లో మరి క్రీడలను 2గా విభజించడంపై విమర్శలు వ్యక్తమైన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ తీరు మార్చుకోలేదు. వివిధ స్థాయిలో నిర్వహించే క్రీడల్లో పథకాలు సాధించిన వారికి కొత్త క్రీడా పాలసీ విభాగంలో ఇచ్చే నగదు ప్రోత్సాహకాల్లో కూడా అదే విధానం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడల శాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కేటగిరీ ఏలో 36, కేటగిరీ బిలో 29 క్రీడాంశాలు యథాతథంగా చేర్చింది. క్రికెట్ను బి కేటగిరీలో పెట్టి పెద్దగా ప్రాచుర్యం లేని బేస్బాల్ను ఏ కేటగిరీలో చేర్చారు. కరాటేను బి కేటగిరీలో పెట్టిన అధికారులు మరి జూడో అంటే ఇంచుమించు కరాటీ లాగా ఉండేటువంటి జూడోని మాత్రం కేటగిరీ ఏలో పెట్టారు. ఇక్కడ చూడండి, కేటగిరీ ఏలో జూడోని పెట్టారు, కరాటీని మాత్రం కేటగిరీ బిలో పెట్టారు. ఈ రెండింటికి సారూప్యత ఉన్న వేరువేరుగా పెట్టడం ఏంటని అడిగారు. ఏ కేటగిరీలో క్రీడాంశాలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలు 100% ఇవ్వనున్నారు. బి కేటగిరీలో వాటికి 50% కుదించారు. ఇక్కడ మీరు అది గమనించవచ్చు. వ్యక్తిగత విభాగంలో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే జాతీయ క్రీడల విషయంలో పసిడి పథక విజేతకు 10 లక్షలు ఇస్తారు. రజతం అయితే 5 లక్షలు, కాంస్యం అయితే 3 లక్షలు. అలా ఖేలో ఇండియా కానీ, యూత్ గేమ్స్ కానీ, లేకపోతే స్కూలు యూనివర్సిటీ గేమ్స్ అయితే పసిడి పథకానికి 2.5, రజతానికి 2 లక్షలు, కాంస్యానికి 1,00,000 రూపాయలు. ఇలా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 100% వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. బి కేటగిరీలో ఉన్న వాళ్ళకి కేవలం 50% మాత్రమే ప్రైజ్ మనీ ఇస్తారు.